ఆవిడ గురించి చెప్పడానికి ఎమోషనల్ అవుతున్నారు కదా! మరి ఆ టైంలో ఒక పక్కన పర్సనల్‌గా ఇబ్బంది, ఇంకొక పక్కన మయోసైటిస్, ఒక పక్కన సినిమాలు అంటే ప్రమోట్ చేయడానికి కూడా కూర్చోలేని స్టేజ్‌కొచ్చేసింది ఆవిడ. అంటే సినిమాలు లేవు ఆ అదే టైం. సార్. అది మరి ఆ టైంలో మీరున్నారా ఆమెతో? నేనున్నాను సార్. ఉన్నాను. నేను ఒకటే కోరుకునేవాడిని దేవుడిని. అయ్యా మా దేవుడితో ఒకటే చెప్పుకున్నాను. ఆవిడ బాగుంటే చాలు. నేను తిరగడం గుడి లేదు. నేను వెళ్ళని టెంపుల్ లేదు. వెళ్ళేవాడిని. దేవుడి దగ్గర కూర్చునేవాడిని. ఆవిడ గురించి చెప్పుకునేవాడిని. ఓకే. ఆవిడ లైఫ్ బాగుండాలి. మంచిగా చెయ్యి. మంచిగా ఆవిడ మళ్ళీ బౌన్స్ అవ్వాలి. మళ్ళీ నించోవాలి ఇండస్ట్రీలో. మళ్ళీ కొట్టాలి. ఇంకా ఆవిడకి ఇంకా గెలుపు అనేది పోలేదు. అందరూ ఓటమి అనుకుంటున్నారు. గెలుపులోనే ఉంది. ఆ గెలుపుని అలాగే ఉంచిందని నేను చాలా ఇది చేసుకున్నాను. అది ఈరోజు ప్రూవ్ అయింది శుభం సినిమాతో. నేను అదే సార్ దాని గురించే నీ టెన్షన్ మంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు ఆ సినిమా రిలీజ్ వెంటనే ఆవిడకి వచ్చే ఏదొస్తుంది, ఎప్రిసియేషన్ వస్తుందా, రిటార్డ్ వస్తుందా, అది వస్తుందా తెలియదు. ఎందుకంటే చెప్పలేదు సరే. అందరూ ఎవరు కూడా కావాల్సి ఎవరు రాయరు, కావాల్సి ఏం పెట్టరు. ఆ టైంకి అలా జరిగిపోద్ది అంతే. మనిషి లైఫ్లు చెయ్యి, నోరు, నాలుక ఇవన్నీ కంట్రోల్లో ఉంటే ఏవి బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. అవి ఆ టైంలో అలా రాసేయాలనిపిస్తుంది, రాసేస్తాం. మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడేస్తాం. కానీ అది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆగి అందరూ బాగుంటారు కదా సార్. మనమనే కాదు, ఆవిడనే కాదు, ఎవరికైనా అది ఏ సెలబ్రిటీకైనా వర్తిస్తుంది. అందరూ మనలాగే. కాకపోతే వాళ్ళకి ఆ స్థాయి వచ్చింది. ఆ స్థాయిలో వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. మనకి అది లేదు. మనం చూసి హ్యాపీగా ఉంటున్నాం. చూసి హ్యాపీగా ఉంటే బాగుంటుంది. ట్రోలింగ్ చేసే కంటే ఇవన్నీ. మరి అంటే మయోసైటిస్ వచ్చినప్పుడు ఆమె రకరకాల వ్యాయామాలు అవన్నీ చేసేది కదా. అవన్నీ మీరు అంటే ఆమెతో పాటు ఉండేవాళ్ళ అక్కడ? ఉండేవాడిని సార్. ఉండకుండా అంటే నాకు ఆవిడే అనుకున్నప్పుడు ఆవిడ బాగుండాలని కోరుకునేవాడిని. అంటే నేను అంటాం ఇప్పుడు ఆవిడ అంటే ఇప్పుడు పెద్ద బంగ్లా లాంటిది అనుకోండి, మీకు ఉంటుంది స్పేస్. మరి ఎలా ఉండేది అంటున్నా? అంటే మీరు ఉంటాను ఆవిడ ప్రైవేట్ 24/7 నేను అక్కడ ఉండేవాడిని కదా సార్. బట్ నేను పొద్దున్న వెళ్ళి ఓకే, ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేసి వచ్చేవాడిని. బట్ ఆవిడ ఆ టైంలో కూడా స్ట్రాంగ్గా ఉంది సార్. ఎవరికి తెలియదు ఏంటంటే ఏ టైంలో కూడా స్ట్రాంగ్గా లేకుండా లేదు, గట్టిగానే ఉంది. స్ట్రాంగ్ పర్సన్. ఆవిడ బిలీవ్ చేసేది ఒకటే, మనం మంచి చేస్తే మంచి మనకి తిరిగి వస్తుంది. మనం చెడు చేస్తే అదే రోజు అదే క్షణం అక్కడ దేవుడు చూపించేస్తాడు. ఎక్కువ టైం కూడా తీసుకోవట్లే. మన కర్మ మనకి బ్యాక్ కొట్టేస్తుంది. సో అది మనం ఎక్కువ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అది నమ్ముతా. అది నేను చాలా దగ్గరుండి చూసా. కొన్ని నా లైఫ్లో, నా పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని జరిగినాయి. కొందరు నన్ను ఏదో చేయాలనుకున్నారు. ఇక్కడ ఆవిడ దగ్గర ఉన్నందుకు ఆవిడ దగ్గర అంతే కదా సార్. ఇప్పుడు ఒక పొజిషన్లో ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంటే ఎవరికైనా ఇప్పుడు నేను కూడా వేరే దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు నా బిజినెస్ ఉంది సార్, హోటల్ బిజినెస్. నా బిజినెస్ నడవట్లేదు, ఆడి బిజినెస్ నడుస్తుందంటే కొద్దిగా ఉంటుంది కదా. బిజినెస్ వేరు. అంటే సమంత గారితో ట్రావెల్ అనేది, ట్రావెల్లో కూడా ఉంటారు కదా సార్. ఇప్పుడు నేను చేస్తే బాగుంటుంది అక్కడ అనేది కొంతమందికి ఉంటుంది. కొన్ని ఉంటాయి. కొన్ని ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేము. అది దేవుడు ఎవరికి ఎక్కడ రాసి పెడతాడో అది ఫిక్స్ అంతే. అది దాంట్లో మనం ఆయన రాసిచ్చిన దాంట్లో మనం నడవటమే మన గొప్ప. అక్కడ బాగా మైండ్ సెట్స్ అనేవి బాగా కలిసి. ఆవిడకి అలాంటి ఎవరైనా వచ్చిన ఫ్యాన్స్ వచ్చినా నేను వద్దన్నా కూడా లేదు రాని, వాళ్ళ వల్లే మనకి ఈరోజు మనం ఉన్నాం అంటే వాళ్ళే మనకి అని చెప్పేసి అన్న. అందుకే ఆవిడకి ఈ రోజుకి కూడా 2010లో ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో స్టిల్ ఈ రోజు వరకు కూడా అదే ఫ్యాన్స్, అదే ఫాలోయింగ్, అదే సేవలు. ఈవిడ ఎలా అయితే సేవ చేస్తారో అన్నీ ఎవ్రీ బర్త్డేకి అందరూ బేసిక్గా ఏంటంటే కేకులు కట్ చేయటం, హంగామా చేసేయటం అది చేస్తారు. కానీ ఈవిడ ఫ్యాన్స్ ఏంటంటే ఎవ్రీ బర్త్డేకి ఏదో ఒక అనాథాశ్రమంకి వెళ్తాం. వాళ్ళకి అన్నీ ఈవిడ కోసం రెడీ చేసిన డబ్బులని అక్కడ స్పెండ్ చేసి పిల్లలందరికీ వాళ్ళకి ఏం కావాలో తీసుకురావటం అవి చేస్తారు అన్నమాట. గ్రేట్. ఇన్స్పైర్ చేయడం అనేది వాళ్ళు కూడా అలాగే హ్యాండిల్ చేస్తారు. సో అందుకే ఈ రోజుకి కూడా ఆవిడ ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యాన్స్ని నా ఫ్యామిలీ అనే పిలిచింది. వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతుంది వాళ్ళతో. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కలవాలన్నా కలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అలా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా అలాగే సపోర్ట్. వాళ్ళ కష్టాల్లో సుఖాల్లో కూడా వాళ్ళు కూడా ఇవిడితో పాటే అనిపిస్తూ ఉంటారు.